దొరికింది. ఏంటి, ఈ రూమ్ నుంచి తప్పించుకునే మార్గం దొరికిందా? దొరికింది. 1 2 3 4 5 6 7 8 9 10. తినడానికి పల్లీలు లేవనుకుని బాధపడుతున్నాను. ఉదయం తిన్న పల్లీలు కింద పడ్డట్టున్నాయి. అవి ఇప్పుడు నాకు పనికొచ్చాయి. నిన్ను హలో, యమజ, నీకు టైం గుర్తుందో లేదో అని ఫోన్ చేశాను. 11 అవ్వడానికి ఇంకో 1.5 గంట ఉంది. ఈలోగా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను అర్జున్కి నిజం చెప్పేస్తా. చెప్పే విశాల్. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ఎలాగో జైలుకు వెళ్ళబోతున్నాను. నాతో పాటు నువ్వు వస్తావు. అదేంటి? సంధ్య ఒక పిచ్చి పని చేసింది. ఇప్పుడు కావేరి మొబైల్ షాప్కి వెళ్ళింది. తన మొబైల్ తీసుకుని వస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నాతో పాటు నువ్వు వస్తావు. అంత దూరం ఎందుకు రానిచ్చావు యమజ? కావేరిని చంపేయలేకపోయావా? అది ట్రై చేశాను. మా ఇంట్లో మైసమ్మ అని ఒక కానిస్టేబుల్ ఉంది. దాన్ని కావేరి సేఫ్టీ కోసం జడ్జి గారు అపాయింట్ చేశారు. అది నా పార్టీ అని మోసపోయాను. అది కావేరి మనిషి. చివరి వరకు కావేరిని చంపేస్తానని నన్ను మోసం చేసి లాస్ట్ మినిట్ లో నన్ను రూమ్ లో లాక్ చేసింది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియడం లేదు. కావేరి మొబైల్ ఇచ్చిన షాప్ ఎక్కడ? కరెక్ట్గా తెలీదు. మొన్న తనని ఫాలో చేసినప్పుడు తను ప్రగతి నగర్ వైపు వెళ్ళింది. బహుశా ఆ ఏరియాలోనూ ఎక్కడో ఉండుంటుంది. సరే, నేను చూసుకుంటాను. నువ్వు ఫోన్ పెట్టేయ్. చూసుకోవడం కాదు, ఆ మొబైల్ తీసుకోకపోతే ఇద్దరం జైల్లో ఉంటాం. జాగ్రత్త. ఆంటీ, నీతో కలిసుంటే నా బ్రెయిన్ కూడా మొద్దుబారిపోయేలా ఉంది. నేను కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతాను. ఏంటి కావేరి, ఆ రోజు నాతో ఉంది నువ్వు కాదు సంధ్య అని నీ భర్తకి ప్రూవ్ చేయడానికి వెళ్తున్నావా? ఈ కథని అంత తేలిగ్గా ముగించేద్దామని ఎలా అనుకుంటున్నావు? ఒక మనిషిని కాపాడాలని కంగారుగా ఆ రోజు గెస్ట్ హౌస్కొచ్చాను. నువ్వు మనిషివే కాదని తెలుసుంటే అసలు వచ్చేదాన్నే కాదు. కావేరి, ఎందుకంత కోపం? ఈ లోకంలో అవసరం ఏ పనైనా చేయిస్తుంది. నాకు డబ్బు అవసరం ఉంది, అందుకే ఆ రోజు ఆ పని చేశాను. ఇప్పుడు కూడా డబ్బు కోసమే యమజ చెప్పినట్టు చేస్తున్నాను. మర్యాదగా నీ దగ్గరున్న ఎవిడెన్స్ నాకు ఇచ్చేసాయి. ఇవ్వను. అంతేకాదు, నిన్ను ఆ యమజని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. అందుకే నేను కూడా నిన్ను వదలదలుచుకోలేదు. నిన్ను చంపైనా ఆ ఎవిడెన్స్ తీసుకుంటాను.
ఎవరికి దొరకకూడదు. దొరికితే నన్ను చంపైన ఈ ప్రూఫ్స్ తీసుకెళ్తాడు. ఆటో ఆపండి, ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మేడం? మాదాపూర్ C25. కావేరి, మీ ఆయన వచ్చాడు, వెళ్ళిపో. నేను కళ్ళతో చూసిందే నిజం అనుకున్నాను. నువ్వు నా కళ్ళకి గంతలు కట్టావు.